వెల్కమ్ టు మీ టీవీ మోటివేట్. నేను మీ సూర్యకిరణ్. శ్రీనివాస రామానుజన్ పుట్టిన గ్రామం చిన్నదే, పేదదే. కానీ అతని ఆలోచనలు, గణితంపై ఉన్న అభిమానం ఎంతో విస్తారంగా, అద్భుతంగా ఉండేవి. చిన్నప్పుడు గణితం మాత్రమే అతని ప్రపంచంగా మారింది. పాఠశాలలో ఇతరులు నేర్పే సాధారణ గణితాన్ని పక్కన పెట్టి రామానుజన్ కేవలం పుస్తకాలను చదవడం కాకుండా తన ఆలోచనలతో గణితం కొత్త రూపంలో మెరవాలి అని నమ్మేవాడు. ఆయనకు స్కూల్లో ఎటువంటి సహాయం ఏమీ లేకపోయినా, అతని ఆలోచనలు, సూత్రాలను అంగీకరించే వాళ్ళు ఎవరు లేకపోయినా, రామానుజన్ తన దృఢమైన నమ్మకంతో ఎంతో కష్టపడుతూ కొత్త గణిత సిద్ధాంతాలను కనుగొన్నాడు. పాఠశాలలో మిగతా విద్యార్థులు సాధారణ గణితం నేర్చుకుంటుండగా రామానుజన్ ఎంతో క్లిష్టమైన ఫార్ములాలు, సిద్ధాంతాలను ఆలోచిస్తూ వాటిని వ్రాసిపెట్టేవాడు. అతని రచనలు, ఫార్ములాలు మొదట పెద్దలకి అర్థం కాలేదు. అందరూ అతన్ని ఒక పిచ్చివాడిలా భావించారు. కానీ రామానుజన్ మాత్రం తన ఆలోచన మీద దృఢంగా నిలబడి, నా మ్యాథమెటిక్స్ నిజమే అని రామానుజన్ గట్టిగా నమ్మాడు. అది తప్పనిసరిగా శాస్త్రజ్ఞులందరికీ అర్థం కావాలి అని ఎప్పటికీ నమ్మేవాడు. ఒకరోజు అతని గణిత సూత్రాలు గోడ్ఫ్రీడ్ హడీ అనే ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడి చేతికి వెళ్ళాయి. మొదట హడీ తన రచనలను చదివి ఆశ్చర్యపోయాడు. ఇది ఎంత అద్భుతం, చాలా చాలా అద్భుతం. కానీ ఈ సూత్రాలు అందరికీ అర్థం కావడం చాలా కష్టం అని అనుకున్నాడు. అయినప్పటికీ హడీ రామానుజన్ ను ఇంగ్లాండ్ కు ఆహ్వానించాడు. రామానుజన్ తన ఆశయానికి పటుత్వం చూపిస్తూ హడీతో కలిసి పనిచేసి మరిన్ని అద్భుతమైన గణిత సిద్ధాంతాలు, ఫార్ములాలను కనుగొన్నాడు. రామానుజన్ ఈ ప్రపంచంలో గొప్ప గణిత శాస్త్రజ్ఞుడిగా నిలబడ్డాడు. అతని ఫార్ములాలు, సిద్ధాంతాలు ప్రపంచంలో ఎంతో ప్రభావవంతమైనగా మారాయి. నా గణితం, నా ఆలోచనలు నిజంగా శాస్త్రజ్ఞుడికి అర్థం కావడం నా గమ్యం అని రామానుజన్ అనేవాడు. అయితే తన జీవితంలో ఎన్ని సవాళ్లున్నా రామానుజన్ ఎప్పటికీ ఒక విషయంలో నమ్మకం ఉంచాడు. పట్టుదల, నమ్మకం, శ్రమ ఇవే అతని విజయానికి కారణం. రామానుజన్ తన జీవితాన్ని ఎంత పెద్ద అడ్డంకులు ఎదురైనా ప్రతి సవాళ్లు అధిగమించి విజయాన్ని సాధించాడు. అతని జీవితం ఒక పెద్ద సందేశం. ఎప్పటికీ మన పని మీద మనం నమ్మకం ఉంచితే ఎంత పెద్ద కష్టాలు ఎదురైనా విజయం సాధించవచ్చు. నమ్మకం, పట్టుదలతో చేసిన ప్రతి పని అద్భుతంగా మారుతుంది. ఇది రామానుజన్ జీవితం ద్వారా ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.